దొంగ నగల కోసమో డబ్బు కోసమో రాలేదు, ఈ బ్యాగ్ కోసం వచ్చాడు. మీరేం టచ్ చేయలేదుగా? సరో గొంతు కాలుతో తొక్కి చంపినవాడు ఈ ఫోన్ హ్యాండిల్ చేశాడు. సో ఇది ఆ టీవీ ఫుటేజ్లో ఉంది. వేడిన్ టచ్ ఎనీథింగ్. వెంటనే ఫింగర్ ప్రింట్ టెస్ట్కి పంపించండి. ఎస్ సార్. ఏదైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, నేను రేపు వస్తాను రేణు. అవసరమైతే జస్ట్ గివ్ మీ కాల్. టేక్ కేర్. ఏ నాతో ఎందుకు చెప్పలేదు అశ్వత్? అది సరోని ఎందుకు చెప్పారు? తనేం తప్పు చేసింది? పదవి కోసం ఎవరినైనా చెప్పుతారా అశ్వత్? ఎవరినైనా చెప్పుతారా? భయంగా ఉంది అశ్వత్, నన్ను వదిలి వెళ్ళకు. ఏ ఏంటా మాటలు? నీకు నేనున్నాను. ఐల్ బి దేర్ ఫర్ యూ. ఓకే. ఎన్నికల ప్రచార భాగంగా వసంతు నిర్వహించిన బహిరంగ సభలో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించడంతో రాష్ట్రమంతా దిగ్భ్రాంతికి గురైనది. నేటి వార్త జర్నలిస్టు సరస్వతి మరణంలో అనుమానించదగ్గ అంశాలు కొన్ని వెలుగు చూశాయి. సరస్వతి మరణం ప్రమాదం కాదని, ఒక పథకం ప్రకారం చేసిన హత్యని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాంబు పెట్టిన వ్యక్తిని సరస్వతి గుర్తించడం వల్ల అతను సరస్వతి గొంతు నులిమి హత్య చేసినట్టుగాను, దీని వెనుక ఎంతో కట్టుదిట్టమైన కుట్ర ఉన్నట్టుగాను సందేహించడానికి వీలుగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఒకవేళ బాంబు పెట్టిన వ్యక్తి ఎవరన్న నిజం తను తెలుసుకుందా? దీని వెనుక రాజకీయ హస్తం ఉన్నట్టు ప్రజలు సందేహం వ్యక్తపరుస్తున్నారు. చావు దెబ్బే. మన ఎన్నికల పథకాలు విని మూర్చపోక తప్పదు. నమస్కారం. ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉందయ్యా. నమస్కారం. ఏం జేమ్స్, నేను ముందుగా వచ్చానా? ఇది మన మీడియా సార్. మిగతా ప్రెస్ అపోజ్ చేశారు. ప్రెస్ మీట్ ని బాయ్కాట్ చేశారు. అపర చాణక్యుడు, మహామేధావి, అబ్బురపరిచే బెప్పులి పులి, స్త్రీ జనోద్ధారకుడు మన అన్నగారే గనుక నటి స్మితా కొఠారిని తోడుగా ఉంచుకున్నారు. తన సొంత నియోజకవర్గంలోనే సీట్ ఇచ్చారు. జనం కోసం ఏ దివటానికైనా సిద్ధంగా ఉన్నారు మన స్మితా కొఠారి. నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నానంటే దానికి రీజన్ మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయినది. మీ అందరికీ తెలుసు నాది పెద్ద మనసు. ఈ అంతమంది అందులోనే ఉన్నారు. వయసు తేడా లేకుండా నా ఓటు వేయండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. గుర్తి కాదు, గుర్తు. ఓ అదే అదే, అందరూ నాకే ఓటు వేయండి. సారీ, నాకు నైట్ షూటింగ్ టైం అయింది. టాటా బాబులు, గాట్ టు గో. బాయ్. సరే వస్తాను. అందరూ మర్చిపోకుండా నన్నే కొనండి. బాయ్. ఓ గాడ్, అందరూ నా ఇల్లు జీవితంలో తరువాత రాజకీయ దురంధరులైన మన అన్నగారిని పార్టీ లక్ష్యాల గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అయ్యా, మిగతా మేడంని చివరిలో మాట్లాడిస్తే బాగుండేదేమో. ఇది ముందే చెప్పచ్చు కదా. చూడు, ఇప్పుడు రిలీజ్ అయిన రిపోర్ట్ ఒపీనియన్ పోల్లో మీ టీంకి ఎటువంటి జంప్ చూడు. 10% నుంచి 36%. వసంత్, వాళ్ళని గెలవనివ్వకు. బ్లాస్ట్లో మీ వాళ్ళు మాత్రమే చచ్చారా? ప్రెస్ వాళ్ళు చచ్చారు. ఏ మా సరో చావలేదా? అందుకని మేము పెళ్ళు కెమెరాలు అవతలు బారేసి ఏడుస్తూ మూల కూర్చున్నావా? ఏంట్రా భయపడుతున్నావురా నువ్వు? చంపేస్తారనే కానీ భయం. వీడొక లీడరు, సెల్ఫిష్. రే, వీడు కాకపోతే ఏంట్రా మనం నిలబడతావు? అవునరా రే వసంత్, నీ మీద మాకు నమ్మకం పోలేదురా. చచ్చిపోయారా 30 మంది. ఎవర్రా? రే, మనల్ని నమ్మొచ్చిన వాళ్ళరా. వాళ్ళ త్యాగానికి అర్థం లేకుండా పోతుందిరా. ప్లీజ్ రా, ప్లీజ్. రే, న్యాయాన్ని గెలిపించరా.
లంచాన్ని అంతం చేయాలని కలలు కనేవాడు. అటువంటి ప్రకాశ్ శవాన్ని లంచమిచ్చి తీసుకెళ్ళండి అన్నారు. ఎందుకని అడిగితే ఇవ్వకపోతే శవాన్ని కదలనివ్వమన్నారు. నేను నాది అంటూ నీ పనేదో నువ్వు చూసుకో, నీకెందుకు నా ప్రజాసేవ అని స్వార్థపరుల్లో ఉండమంటున్నారు. మేము నిర్ణయించుకున్నాం, మేము స్వార్థపరులమే. మేము మా కుటుంబం గురించే ఆలోచించుకుంటాం. కానీ మా కుటుంబం పెద్దది, చాలా పెద్దది. ఇంకా ఎన్ని బాంబులు పెడతారు మీరు? సహించాం, భరించాం, జ్వలిద్దాం. రాష్ట్రమంతటా 14వ శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా ఓటింగ్ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పూర్తయింది. చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా 85% ఓట్లు పోలింగ్ అవటం రాష్ట్రంలో ఇదే తొలిసారి అవుతుంది. The Yuvatanam campaign meet has been cancelled. The Election Commission has planned to conduct the by-election for shortly. ముఖ్యమైన స్థానాల్లో యోగి పార్టీ ముందంజలో ఉంది. కొండలరాయుడు పోటీ చేసిన నియోజకవర్గంలో సుమారు 75,000 ఓట్ల వ్యత్యాసంతో తమ సమీప ప్రత్యర్థి అయిన యువతరం పార్టీకి చెందిన కిరణ్ కుమార్ చేతిలో ఓటు వేసే మిషన్ లో మనం ఏ బటన్ నొక్కినా ఆ ఓటు ఆల్కే పడేట్టుగా చట్టం చేసుకున్నారు. మొదటి నుంచి ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్న యోగి సుమారు 50,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నూతనంగా ఆవిర్భవించిన యువతరం పార్టీకి చెందిన అభ్యర్థులు సుమారు 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆ పార్టీకి చెందిన చంద్రు, అంజన, రాజాజీ, బాల మొదలైన వారు విజయకేతను ఎగురవేశారు. యోగి పార్టీకి చెందిన మహేందర్ రెడ్డి కన్నా యువతరం పార్టీ అధినేత వసంత్ కుమార్ 200 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. సన్నాసులయ్యా, అయ్యా మనమే కదా గెలిచింది. కౌంటింగ్ పూర్తయిన పిమ్మట పార్టీల బలాబలాలు, గెలుపు వివరాలు. తన ప్రత్యర్థి అయిన మహేందర్ రెడ్డి గారి కన్నా యువతరు నేత వసంత్ కుమార్ 520 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పూర్తిగా వెలువడిన ఎన్నికల ఫలితాల ప్రకారం అత్యధిక స్థానాల్లో యువతరం అభ్యర్థులు విజయం సాధించడం వల్ల ఆ పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అర్హతను పొందింది. వసంత్ కుమార్ కు లభించిన మొత్తం ఓట్లు 82,390 కాగా మహేందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు 81,870. మన అయ్యగారికి వెళ్ళవలసిందా ఫ్రాడ్ పని చేశారు. ఏంట్రా పోలీసులయ్యా, ఒక్క నిమిషంలో ఎట్టా మారిపోతారయ్యా మీరు. వీళ్ళ వదలకూడదురా, పోలీసులు అరాచకం నశించాలి. కంగ్రాచులేషన్స్ సార్. ఐఎమ్ రమేష్, ఏసీపీ. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వసంత కుమార్ అను నేను రాజ్యాంగ విధానాలకి కట్టుబడి ఈ దేశ సమైక్యతను, ప్రజా సంక్షేమాన్ని పరిపూర్ణంగా సంరక్షిస్తామని స్వలాభాన్ని విస్మరించి సమర్థ పరిపాలన అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే ఆట మొదలైంది. ఈ పదవి కొని వేయడంతో తెలుసుకుంటాం. 1,00,000 ఆశయాలున్నా 100 ప్రమాణాలు చేసినా మీరు దేన్ని మార్చలేరు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్స్. చక్కగా పాలించు. వస్తా. హలో, ఇదో చరిత్ర. ఒమర్ అబ్దుల్లా, మధుకోడ, మమత వాళ్ళ రికార్డ్స్ అన్ని వసంత్ బ్రేక్ చేశాడు. హీఈస్ ద యంగెస్ట్ సీఎం ఇన్ ఇండియా. హీఈస్ జస్ట్ 28. విల్ గో ఫర్ ఏ ఫుల్ ఫ్రంట్ పేజ్ స్ప్లాష్. అశ్వత్ సార్, లాగిన్ టు ఫోటో లైబ్రరీ. ఐ వాంట్ ఆల్ వసంత్ పిక్చర్స్. ముఖ్యంగా క్రౌడ్ అతను చీరప్ చేస్తున్నట్టుగా ఫొటోస్ ఏమైనా ఉన్నాయేమో చూడు. ఐఎమ్ లీవింగ్ ఫర్ బెంగళూరు. సాయంత్రానికి వచ్చేస్తాను. అశ్వత్, నా పెన్ డ్రైవ్ ఇచ్చాను, ఎక్కడుంది? ఇట్స్ దేర్ డ్రాలో ఉంది.
హలో ఇన్స్పెక్టర్, నేను అశ్వథ్, నేటి వార్త ఫోటోగ్రాఫర్ని. సరస్వతి ఫోన్లో ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరికాయా సార్? అవును, ఆ సెల్ ఫోన్లో 3 వేలిముద్రలు దొరికాయి. ఒకటి చనిపోయిన అమ్మాయిది, మిగిలిన 2 తెలుసుకోవాలి. వన్ స్మాల్ హంచ్, ఆ నేషనల్ బ్యాంక్లో దొంగతనం చేశారే తీవ్రవాదులు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దీంతో మ్యాచ్ అవుతాయేమో కొంచెం చూసి చెప్తారా? ఓకే, చూసి చెప్తాను. ఇట్రా. ఐ గాట్ అ స్కూప్. 3 ఫోటోలు కంపేర్ చేసి చూడు. బ్యాంక్ రాబరీలో తీసిన ఫోటో ఇది. కంటి మీద ఓ ఘాట్ ఉంది చూడు. ఇతను చూడు, బ్యాంక్ దోపిడీ చేసిన వాళ్ళలో ఒకడు. వీడే వసంత్ మీటింగ్లోనే ఉన్నాడు. వేది కింద బాంబు పెట్టింది కూడా వీడే అయి ఉండాలి. వీడు భుజానికి తగిలించుకున్న బ్యాగ్ చూడు. సరోని కాల్తో తొక్కి అచ్చి చేసిన వీడియో ఫుటేజ్ చూడు. షర్ట్ అదే కలర్, బ్యాగ్ అదే ప్యాటర్న్. ముగ్గురు ఒక్కడే అని గుర్తుపట్టావా? హే, తీవ్రవాది రేణు. ఇట్స్ అ బ్రేక్ త్రూ. నాకు ఓ ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింది. దీనికేమంటావు? నువ్వు వసంతు కాలేజ్ టైం నుంచే ఫ్రెండ్స్ అన్న నిజం చెప్పలేదు. ఏ? హే, యు నో వాట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇప్పుడే తెలుసుకోవాలి. నీకు వసంత్కి ఏమిటి సంబంధం? రేణు, ఏ సంబంధం లేదు. నేను చెప్పేది టెల్ మీ నౌ. హలో ఫ్రెండ్స్, వచ్చే ఎలక్షన్స్లో మనం 10 చోట్ల నుంచుంటున్నాం. ఇవిగోరా అప్లికేషన్ ఫామ్స్. ఎరా ఐఐటి స్టూడెంట్స్ ఎలక్షన్స్ లో నుంచున్నారా? ఏమైంది? 100 ఓట్లు కూడా రాలేదు, అందరూ ఓడిపోయారు. రే, మనలాంటి యంగ్స్టర్స్ ఇలా తప్పుకుంటే ఈ దేశాన్ని ఎవరు ఉద్ధరిస్తారా? ఆహా, దేశాన్ని ఉద్ధరించడానికి పంచ్ డైలాగులు చెప్పే హీరోలు ఉన్నారు. మనం వెళ్తే మన కథ కంచికే. ఏ, వై నాట్? ఎంతో టైం వేస్ట్ చేస్తున్నారు. ఓ 2 months లీవ్ పెట్టి సీరియస్ గా దిగి ప్రయత్నించండి రా. ప్రెస్ సైడ్ హెల్ప్ నేను చేస్తాను. నేను అప్పుడే అనుకున్నా, ఇదేంట్రా కోడి గుడ్డు పెట్టడం మాని ఏకంగా పిల్లల్నే కంటోందని. మాయలోడివే. రే సోడాబుడ్డి, ఇది ఇప్పుడు అర్థం కాదు, నీకు పోను పోను అర్థం అవుతుంది. నేను వసంత్ వర్గానికి చెందినవాడిని అని తెలిస్తే ఎడిటర్ నన్ను అద్వైతం గారితో గుళ్ళు గోపురాలు ఫోటోలు తీసుకోమని పంపేవాడు. ఆ తర్వాత ఎలక్షన్ మ్యాటర్ కవర్ చేయడానికి పంపేవాడే కాదు. అందుకే చెప్పలేదు. కానీ నాతో చెప్పడానికే? నువ్వు చెప్పమంటే ఎలా చెప్పను? ఫ్రెండ్కి హెల్ప్ చేసినట్టుగా తెలిస్తే నేనే ఎగ్జామ్ రాసి నేనే మార్కులు వేసుకున్నట్టుగా ఉండదు. అయినా నేను ఎక్కడా పత్రికా ధర్మాన్ని మేరలేదు. చెప్పుతో ఒకటి సీఎం దిగజారాడు. మైనర్ పిల్లల్ని పెళ్లి చేసుకుని కొండల రాయుడు దిగజారాడు. వాష్ అవుట్ అయింది అపోజిషన్. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు తప్పు మీద తప్పు చేయడంతో వసంత్ మెట్టు మీద మెట్టు కట్టుకొని పైకి ఎదిగాడు. తన ఎదగలేదు, నీ వల్ల ఎదిగాడు. ఇప్పుడు అర్థమైంది. కొండల రాయుడు వివాహానికి నువ్వు అంతరిస్తు తీసుకునేది నా కోసం కాదు, నీ ఫ్రెండ్ కోసం కదూ? అని నీ కోసం కొంచెం, వసంత్ కోసం కొంచెం, ముఖ్యమంత్రి మన పేపర్ కోసం కొంచెం. పోలీస్ మరియు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. రక్తానికి రక్తం సమాధానం కాదు, తుపాకీకి తుపాకీ సమాధానం కాదు. అందుకే తీవ్రవాదులుగా గుర్తించబడి చెరసాలలో బంధించబడి ఉన్న 20 మందిని సత్ప్రవర్తన కారణంగా ప్రభుత్వం క్షమించి విడుదల చేయాలని నిర్ణయించింది. సార్, ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు సార్? ఆన్ January 26th, రిపబ్లిక్ డే. బాంబు పెట్టింది తీవ్రవాదులు, వాళ్ళని విడిచిపెడుతున్నాడేంటి వీడు?